సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఎవరి కర్మఫలాన్ని వారే అనుభవించడం తప్పనిసరైనప్పుడు గురువుని ఆశ్రయించడం ఎందుకు, కానుంది కాకమాందని నమ్ముతున్నప్పుడు గురువు వల్ల ప్రయోజనం ఏమిటి, ఆయనేం ఉద్ధరించాడు అని వాదించాడు అన్నా సాహెబ్. ఆ రోజు మధ్యాహ్నం మళ్ళీ మసీదుకు వెళ్ళాడు అన్నా సాహెబ్. సరిగ్గా అప్పుడే బాబా గురువు గురించి వివరిస్తూ, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి వద్ద శిష్యరికం చేశాడు. ఎందుకు? గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మము. గురుముఖత వింటేనే విద్య రాణిస్తుంది. సద్గురువు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించగలడు. సద్గురువే సద్గతికి మార్గదర్శకుడు. ఈ సత్యాన్ని చాటడానికి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా సాందీపుని సేవించాడు. గురువు మార్గదర్శనం లేకుండా ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు. ఈ విషయంలో బోపదేవ్ పండితుడితో వారించిన మహాపండితుడు మహేంద్రాది పంత్ కూడా గురువు యొక్క గొప్పదనాన్ని కీర్తించాడు. ఎవరి కర్మఫలాన్ని వారే అనుభవించక తప్పదు. అయితే గురువు ఆశీర్వాదం ఉంటే కష్టసాధ్యమైనటువంటి మార్గాన్ని సులభంగా దాటగలుగుతారు అని చెప్పారు బాబా. బాబా మాటలు విన్న అన్నా సాహెబ్కి యథార్థం బోధపడింది. సాటేవాడాలో బాటేతో అడ్డగోలుగా వాదించి తప్పు చేసినట్లు అతనికి అర్థమైంది. వాడాలో జరిగినటువంటి వాదానికి సమాధానాన్ని తాను ఇచ్చినటువంటి సమయానికి వివరించినటువంటి బాబా సర్వజ్ఞత అతనికి తెలిసొచ్చింది. అతనిలో చెలరేగినటువంటి మానసిక పరివర్తన గ్రహించిన బాబా నవ్వి, ఏమంటున్నాడు ఈ హేమాద్ పంతు అన్నారు. భాటేతో మహాపండితుడైనటువంటి హేమాద్రి పంతు పేరుని స్వల్పంగా మార్చి హేమాద్ పంత్ అని బిరుదు ఇచ్చేసరికి అన్నా సాహెబ్ దబోల్కర్ అహంకారం తొలగిపోయింది. అతని కన్నీళ్లు పర్యంతమవుతూ బాబా పాదాల మీద జాలువారాయి. బాబా అతడి శిరస్సుపై చెయ్యి ఉంచి ఆశీర్వదిస్తూ, ఓయి హేమాద్ పంత్, నా సచ్చరిత్రని నీ చేత వ్రాయించుకోవడానికే నిన్ను షిరిడీకి రప్పించుకున్నాను. రాసేది నువ్వే, కానీ నీలోనే ఉంటూ నా చరిత్రని నీ చేత రాయిస్తాను. ఎవరైనా సరే అహంకారాన్ని విడిచి నా పాదాలను ఆశ్రయిస్తే, నా జీవిత సత్యాలు చదివితే వారికి నా పట్ల భక్తి విశ్వాసాలు కుదురుతాయి. వారు నా వారు అవుతారు. వారిని నేను కంటికి రెప్పలా కాపాడుతాను. ఈ ద్వారకామాయిలో కూర్చొని ఇది నేను చేస్తున్నటువంటి ప్రమాణం. నా సచ్చరిత్రలోని భక్తితో పాలనం చేసిన నా కథలు బోధన విన్నా అట్టివారి ఇంట లేదు అన్న మాటుండదు. ఇదే నా సచ్చరిత్రకి ఆధారం. నువ్వు రాయి, గ్రంథరచన ఆటంకం లేకుండా నేను సాగేలా నేను చేస్తా అని అభయం ఇచ్చారు బాబా. అలా దబోల్కర్ పేరు హేమాద్రి పంతుగా మారిపోయింది. అతను తరచుగా షిరిడీ వస్తూ బాబాని దర్శిస్తూ అక్కడికి వచ్చే భక్తుల అనుభవాలను అడిగి టూకీగా రాసుకుంటూ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచయితకు మరాఠీ భాషలో శ్రీకారం చుట్టాడు. బాబా భక్తుల అనుభవాలను సేకరిస్తున్న హేమాద్ పంత్కే ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగింది. ఒక రాత్రి హేమాద్ పంత్ కలలో బాబా దర్శనమిచ్చి, రేపు నీ ఇంటికి భిక్షకు వస్తున్నాను అని చెబుతూ చేతిలోని పూలు అతని మీద విసిరి మాయమవుతారు. హేమాద్ పంత్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. తన కల సత్యమా కాదా? నన్ను సందిగ్ధంతో భార్యని నిద్రలేపి విషయం చెప్పాడు. కలలో బాబా విసిరినటువంటి పూలు పడక మీద ప్రత్యక్షంగా కనిపించాయి. ఆ కళ సత్యం కానున్నదని ఆ దంపతులకి నమ్మకం కుదురుతుంది. మన ఇంటికి భిక్షకి రమ్మని ఎన్నోసార్లు బాబాని ఆహ్వానించాం. ఇంతకాలానికి ఆయన అనుగ్రహించాడు అని చెప్పి హేమాద్ పంత్ భార్య మర్నాడు వంటలు చేసి భోజనశాల శుభ్రం చేసి, భోజనశాల వేళ బాబా రాక కోసం ఆ దంపతులు ఇద్దరూ నిరీక్షిస్తున్నారు. బాబా భక్తులైనటువంటి ఇద్దరు ముస్లింలు వెతుక్కుంటూ వచ్చి కాగితం చుట్టిన పటాన్ని వారికిచ్చి, ఇది మీదే, మీ దగ్గరే చేర్చమని బాబా ఆదేశం, వివరాలు తర్వాత చెప్తాం అనేసి వచ్చినంత
హడావిడిగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హేమాడ్ పంత్ కాగితం తొలగించి చూస్తే ఆ ఫోటోలో అభయహస్తంతో ఆశీర్వదిస్తున్నటువంటి బాబా కనిపిస్తారు. భిక్షకి రమ్మన్నావు, వస్తానని మాటిచ్చాను, వచ్చాను చూసావా అన్నట్టున్నది ఆ ఫోటోలోని బాబా చూపులు. బాబాకి ఆయన పటానికి తేడా